Hello everyone, welcome back to TechEd with Ages. సో ఈరోజు డే 3 టాపిక్స్ మనం కవర్ చేస్తున్నాం. ఈ డే 3లో వీఆర్ వర్కింగ్ విత్ ఇన్పుట్ ఫంక్షన్, ప్రింట్ ఫంక్షన్ అండ్ డిఫరెంట్ ఫార్మాటింగ్ మెథడ్స్. స్ట్రింగ్ని ఎలా ఫార్మాట్ చేయొచ్చు, ఫార్మాట్ ఫంక్షన్ యూజ్ చేసి, ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేసి, అండ్ ఒకవేళ యూజర్ ఇన్పుట్స్ ఈ ఫంక్షన్ ద్వారా తీసుకున్న ఇన్పుట్ని ఎలా ఎర్రర్స్ హ్యాండ్లింగ్ చేయాలి అనేది. సో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసమే. సో ఈ వీడియోస్ ఎలా అంటే వెరీ బిగినర్ లెవెల్లో ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్, ఇఫ్ యూ నో బేసిక్స్ ఆఫ్ పైథాన్, యూ కెన్ skip this topic and get into another video. But if you are pure beginner, continue watching this video. Before that, I recommend you to follow my Instagram page where I post my daily dose of tech content. ఇక్కడ మీరు పైథాన్ రిలేటెడ్ పోస్ట్ మీకు డైలీ వస్తాయి. అండ్ బేసిక్గా మీకు ఇది మెయిన్గా ఎగ్జామ్స్ టైంలో రీకలెక్ట్ చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఆ వేలో నేను ఈ పైథాన్లో ఉన్న టాపిక్స్ బట్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్స్, డెఫినేషన్స్ లాగా ఉంటాయి. సో ఐ రికమెండ్ యూ టు ఫాలో దిస్ పేజ్ and you can hit. Okay, now let's start the content. So first thing is taking user input with input function. Okay, మీకు వేరియబుల్స్ ఇవన్నీ ఐడియా ఉంది కదా లాస్ట్ వీడియోస్లో మీరు చూస్తున్నట్టుగా. సో ఇప్పుడు నేను ఏంటంటే ఒక వాల్యూని నేను యూజర్ని ప్రాంప్ట్ చేసి అడగాలి. ఎలా అంటే ఇప్పుడు కోర్స్, ఓకే, నేను ఒక కోర్స్ అని ఒక వేరియబుల్లో నేను డైరెక్ట్ అసైన్ చేయొచ్చు. బట్ ఐ షుడ్ ఆస్క్ ద యూజర్ అసలు ఏం వాల్యూ నువ్వు ఎంటర్ చేయాలి ఈ వేరియబుల్కి. అప్పుడు ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది మనకి పైథాన్లో బిల్ట్ అనేది. ఇందులో నువ్వు ఒక స్ట్రింగ్ అడగవచ్చు, లైక్ వాట్ కోర్స్ యూఆర్ కరెంట్లీ రన్నింగ్. ఓకే, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఈ స్ట్రింగ్ ఇలా ఇచ్చేస్తే మనకి ప్రాంప్ట్ వస్తుంది, వాట్ కోర్స్ యూఆర్ లర్నింగ్ అంటే నేను పైథాన్. ఓకే, ఇలా ఎంటర్ చేయాలి. బట్ ఈ పైథాన్ వాల్యూ ఇప్పుడు ఈ కోర్స్ దాంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, రైట్. ఇది ఇలా నువ్వు ఏదైనా అలానే ఇంకొకటి నేను ఇప్పుడు ఇంకో ఛానల్, ఏ ఛానల్ నుండి నేర్చుకుంటున్నాం. ఓకే, వాట్ ఛానల్ ఇది ఉంటే ఐల్ టైప్. ఓకే, నౌ ఈ ఛానల్లో ఈ వాల్యూ ఉంటుంది, మనం ఏదైతే ఎంటర్ చేసామో అది. ఓకే, సో ఇది ఇన్పుట్ ఫంక్షన్. ఏంటంటే మనం యూజర్ని ప్రాంప్ట్ చేయవచ్చు. అంటే కైండ్ ఆఫ్ అసలు నువ్వు ఇచ్చే ఇన్పుట్ దేని రిలేటెడ్. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ దేని అడిగితే ఆ రిలేటెడ్ వాల్యూ ఆ వేరియబుల్లో స్టోర్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసిన వాల్యూస్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనకు జూపిటర్లో ఏంటంటే డైరెక్ట్గా ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి వాల్యూస్ వస్తాయి. బట్ మనకి ప్రింట్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ప్రింట్, నేను కోర్స్, ఓకే, కోర్స్ అనే వేరియబుల్ని ఇందులో ఇస్తే ఇట్ ప్రింట్స్ పైథాన్. సో ఈ ప్రింట్ ఫంక్షన్ ఏంటంటే ఇది ఒక బిల్ట్ ఇన్ పైథాన్ ఫంక్షన్. దీనికి నువ్వు పారామీటర్ వేరియబుల్స్ పాస్ చేస్తే అందులో ఏం డేటా ఉందో అది ప్రింట్ చేస్తుంది. ఓకే, అలానే ఇక్కడ నేను ఛానల్ కూడా స్టోర్ చేశాను కదా, ఈ ఛానల్ అనే వేరియబుల్ కూడా TechEd విత్ ఏ, రైట్. ఈ ప్రింట్ ఫంక్షన్కి నువ్వు జస్ట్ ఏ పారామీటర్ని డిస్ప్లే చూడాలనుకుంటున్నావు దాన్ని పాస్ చేస్తే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సో ప్రింట్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద ఫంక్షన్. ఓకే, సో ఇది ఇన్పుట్ ఫంక్షన్ అండ్ ప్రింట్ ఫంక్షన్. ఐ హోప్ నౌ యూఆర్ క్లియర్. అండ్ ఫర్దర్గా వెళ్తే మనకి ఇంకా రెండు టాపిక్స్. సో ఇప్పుడు ఇవి రెండు మీకు అర్థమయ్యాయి కదా, బేసిక్ ఓన్లీ. అండ్ నౌ ఫార్మాటింగ్ అవుట్పుట్ స్ట్రింగ్, ఎఫ్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ ఫార్మాటింగ్. ఇప్పుడు వేరియబుల్స్లో ఇప్పుడు డైరెక్ట్గా మనకి కోడ్స్ ఉంది, ఛానల్ ఉంది, పైథాన్, TechEd విత్ వెజ్. ఈ రెండింటిని నేను పక్కన ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, రైట్. బట్ మనం ఒక స్ట్రింగ్ ఫామ్ చేయొచ్చు. ఎలా అంటే యు ఆర్ లర్నింగ్ పైథాన్ ఫ్రమ్ TechEd విత్ ఏజ్. అలా నేను ప్రింట్ చేయాలనుకో. సపోజ్ మీరు ఇలా ప్రింట్లో ఐ యామ్ లర్నింగ్ ఫస్ట్ మెథడ్ వచ్చేసి కామా, ఏం నేర్చుకుంటున్నాం, కోర్స్. ఇక్కడ నేను కోర్స్ పాస్ చేస్తే కామా ఇచ్చి ఇలా ఇచ్చినా కూడా ఐఎమ్ లర్నింగ్ పైథాన్ ఇలా వస్తుంది. ఓకే, సో నీకు వన్ పారామీటర్ ఉంటే ఇలా ప్రింట్ చేయొచ్చు. బట్ ఐఎమ్ లర్నింగ్ పైథాన్ ఫ్రమ్ TechEd విత్ ఏజే ఛానల్ అని కూడా ప్రింట్ చేయాలి అంటే మనకి ఇంకొక మెథడ్ ఉంటుంది. మోర్ దెన్ వన్ వేరియబుల్ ఉంది కాబట్టి మనకి ప్రింట్, లేకపోతే ఫస్ట్ ఒక స్ట్రింగ్ ఫామ్ చేస్తే ఎఫ్ స్ట్రింగ్ అంట దీన్ని. ఎఫ్ ఫార్మాటింగ్, అవుట్పుట్ యూజింగ్ ఎఫ్ స్ట్రింగ్. ఫస్ట్ ఈ మెథడ్ ఏంటంటే ఫస్ట్ మనం ఎఫ్ టైప్ చేస్తాం, తర్వాత స్ట్రింగ్ రాస్తాం. మన స్ట్రింగ్ ఏంటి, ఐఎమ్ లర్నింగ్
ఈ స్క్వేర్ బ్రాకెట్స్, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో మనం ఏదైతే వాల్యూ ఇక్కడ ఈ ప్లేస్లో డిస్ప్లే చేయాలో అది పాస్ చేయాలి. ఇక్కడ నేను ఏం డిస్ప్లే చేయాలి? పైథాన్. సో పైథాన్ కోర్స్ అనే వేరియబుల్లో ఉంది కాబట్టి కోర్స్, ఐఎమ్ లర్నింగ్ పైథాన్, రైట్? కోర్స్, నువ్వు ఏ కోర్స్ ఇస్తుంది ఆ కోర్స్ ఫ్రమ్ ఛానల్ నేమ్ ఏంటి? మళ్ళీ దాన్ని నేను ఫ్లవర్ బ్రాకెట్స్లో ఛానల్. ఓకే, దెన్ అండ్ ఐ క్లోజ్ ది స్ట్రింగ్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని నేను ఒక దానిలో స్టోర్ చేస్తాను. ఓకే, అవుట్పుట్ స్ట్రింగ్ అనుకుందాం. ఓకే, ఇది పోయింది ఇక్కడ. ఓకే, నౌ ఐ స్టోర్ దిస్. నౌ నేను ఈ అవుట్పుట్ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తే ఐఎమ్ లర్నింగ్ పైథాన్ ఫ్రమ్ టెకెడ్ విత్ వచ్చింది, రైట్? సో ఇప్పుడు ఇలానే మీరు ఇక్కడ లెట్స్ సే నేను మళ్ళీ కోర్స్ ఉంది కదా, మీరు ఏ వాల్యూ అని ఇవ్వచ్చు డైనమిక్గా. ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది లెట్స్ సే వాట్ కోర్స్ లర్నింగ్ అంటే ఇప్పుడు నేను ఎస్క్యూఎల్ టైప్ చేస్తాను. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ స్ట్రింగ్ నేను మళ్ళీ ఇక్కడ కోర్స్లో ఏం మాడిపోయలేదు, జస్ట్ మళ్ళీ రీరన్ చేస్తే సి ఐఎమ్ లర్నింగ్ ఎస్క్యూఎల్ ఫ్రమ్ టెకెడ్ విత్ రైట్? ఐ హోప్ నవ్ యూ అండర్స్టూడ్. అంటే మనకి ఈ వేరియబుల్స్లో ఏదైతే ఉందో ఆ వాల్యూని ఇక్కడ ఫార్మాట్ చేసి అది ఈ స్ట్రింగ్లా చూపిస్తుంది నీకు. సో ఇలా ఎఫ్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్లో ఆ పారామీటర్స్ ప్లేస్ చేస్తే ఆ స్ట్రింగ్ ఫామ్ అయిపోతుంది. ఈ వేరియబుల్కి అసైన్ చేసిన వాల్యూ ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. ఇది ఎఫ్ స్ట్రింగ్. ఇలానే ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటి అంటే ప్రింట్ ఐఎమ్ లర్నింగ్, జస్ట్ ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టండి, మళ్ళీ ఓకే ఇక్కడ ఫ్రమ్ ఇంకో బ్రాకెట్, రైట్? ఇక్కడ ఈ 2 ప్లేసెస్లోనే మనకు వాల్యూస్ రావాలి. అప్పుడు లాస్ట్లో స్ట్రింగ్ ఎండ్లో డాట్ ఫార్మాట్ మనం ఇప్పుడు ఆర్డర్లో పాస్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి? ఐఎమ్ లర్నింగ్ ఇక్కడ పైథాన్ కోర్స్, నథింగ్ బట్ ఈ కోర్స్ ఇక్కడ పాస్ చేస్తా, కామా ఇక్కడ నెక్స్ట్ ఛానల్, రైట్? ఇక్కడ నుంచి నేర్చుకుంటాం మన ఛానల్. సో అది కామా ఇక్కడ మీరు చూస్తే ఈ ఫార్మాట్ అనే ఫంక్షన్కి నేను 2 వేరియబుల్స్ పాస్ చేశాను. ఇక్కడ 2 ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఈ ఆర్డర్లోనే ఇక్కడ ఇచ్చేస్తాను. ఇప్పుడు రన్ చేస్తే సేమ్ ఐఎమ్ లర్నింగ్ ఎస్క్యూఎల్ ఫ్రమ్ టెకెడ్ విత్ రైట్? త్రూ ఎఫ్ ఫార్మాట్ ఎలా చేస్తున్నామో త్రూ డాట్ ఫార్మాట్ కూడా సేమ్ అచీవ్ చేస్తున్నాం మనం. బట్ ఇవి 2 డిఫరెంట్ మెథడ్స్. ఓకే, దీన్ని స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటాము, ఇది ఎఫ్ స్ట్రింగ్ అంటాం. ఐ హోప్ నవ్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఇన్పుట్ ఫంక్షన్, ప్రింట్ ఫంక్షన్ అండ్ ఎఫ్ ఫార్మాటింగ్ అండ్ ఫార్మాటింగ్ ఫంక్షన్స్. ఇలా స్ట్రింగ్, దీన్ని ఏమంటే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అని కూడా అంటారు. మీరు ఏంటంటే వేరియబుల్స్ వాల్యూస్ని ఒక స్ట్రింగ్తో ఒక స్టేట్మెంట్ లాగా పాస్ చేయాలని, లేకపోతే ఒక యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్ మీరు బై రన్ టైంలో ప్రిపేర్ చేసి చూపించాలన్న కేసులో ఇవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఆ టైంలో యూ కెన్ టేక్ ద లివరేజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్స్. ఓకే, అండ్ యా యూజర్ ఇన్పుట్, హ్యాండ్లింగ్ యూజర్ ఇన్పుట్ అంటే ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ మీరు, నేను ఇప్పుడు దీన్ని ఏజ్ అనుకుంటా. ఓకే, ఫర్ సపోజ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కోసం అంతే, వాట్ ఈజ్ యువర్ ఏజ్? ఇది ఏజ్ అడుగుతుంది. లెట్స్ జస్ట్ గివ్ సమ్ వాల్యూ. బట్ ఇప్పుడు ఏజ్ కరెక్ట్గా ఇస్తున్నానా లేదా అనేది నువ్వు చేయాలి. అంటే అది నీ ఎర్రర్ హ్యాండ్లింగ్, రైట్? అప్పుడు దానికి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని ఉంటుంది. ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ కాకపోతే ఫైన్, అర్థం కాకపోతే ఫైన్, అది నేను చెప్తాను కమింగ్ వీడియోస్లో. బట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే బేసిక్గా మన రిస్కీ కోడ్ ఏదైతే ఉంటుందో అది ట్రై బ్లాక్లో పెడతాం. ఓకే, తర్వాత ఎక్సెప్ట్లో ఒకవేళ ఎర్రర్ వస్తే నువ్వేం చేయాలి అనేది ఇక్కడ చూపించుకోవచ్చు. ఇక్కడ ఎర్రర్ వస్తే ఏం చేయాలి అనేది ఇక్కడ మనం ఈ ప్రింట్లో రాసుకోవచ్చు. నేను ఏం చేస్తాను అంటే ప్లీజ్ ఎంటర్ నెంబర్స్ ఓన్లీ అంట. ఒకవేళ నేను ఏజ్ ప్లేస్లో నా నేమ్ ఇచ్చాను అనుకో, అప్పుడు అది కరెక్ట్ ఇన్వాలిడ్ ఇన్పుట్ కదా అది. ఆ కేసులో నేను నా ఒక యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ ఇస్తాను, నెక్స్ట్ టైం నువ్వు కరెక్ట్ ఇస్తావు కదా. సో ఏంటంటే ఇక్కడ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్స్. ఓకే, ఇక్కడ ఏజ్ కరెక్ట్ ఏజ్ అని ఒకటి పెట్టి వేరియబుల్ నేను దాన్ని ఇంటీజర్ కన్వర్ట్ చేస్తా. ఒకవేళ అది ఇంటీజర్ అయితే ఇంటీజర్ కన్వర్ట్ చేయడంలో ఏమి ఇష్యూ ఉండదు. స్ట్రింగ్ అయ్యి ఇంటీజర్ కన్వర్ట్ చేస్తే ఇష్యూ వస్తాయి, టైప్ కాస్టింగ్ చేస్తాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇది ప్రింట్ చేస్తాం. ప్రింట్ యువర్ ఏజెస్ అని కూడా మీరు స్ట్రింగ్ ఫార్మాట్ చేసుకోవచ్చు. బట్ ఓకే,
ఓకే, మీ ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్ బిట్ చేసుకొని మళ్ళీ కరెక్ట్ యువర్ ఏజ్ ఇస్ అని చెప్పి ప్రింట్ చేయొచ్చు. బట్ ఫర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కోసం నేను చెప్తున్నా. వాట్ ఈజ్ యువర్ ఏజ్, ఇక్కడ నేను ఏంటి నా ఏజ్ ఎంటర్ చేస్తే 25 చూపిస్తుంది, ఫైన్. బట్ వాట్ ఇఫ్ ఐఎమ్ ఎంటరింగ్ సంథింగ్ ఎల్స్ అదర్ దెన్ ఏజ్, ఇక్కడ నేను సమ్ ర్యాండమ్ టెక్స్ట్ ఇస్తున్నా, దిస్ ఇస్ నాట్ ద ఏజ్ వాల్యూ, రైట్? ఆ కేసులో ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్. సో నెక్స్ట్ టైం ఏం చేస్తాడు, మళ్ళీ కోరన్ చేసినప్పుడు ఒక నేను ఓన్లీ నెంబర్స్ ఎంటర్ చేయాలి కదా అని అర్థమై, దెన్ యూజర్ వెన్ సిస్టమ్ ఆస్క్ యూ టు ప్రాంప్ట్, ఆ టైంలో నువ్వు కరెక్ట్గా ప్రాపర్గా వాల్యూస్ ఇన్పుట్ ఇచ్చేస్తే దెన్ ఇట్ విల్ ప్రాసెస్, అదర్వైజ్ ఇట్ విల్ షో సమ్ యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ త్రూ ఎక్సెప్షన్. సో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇంకా టాపిక్ ఉంటుంది, విల్ కవర్ ఇట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.